యేసుక్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం 30వ ఆదివారం దేవుని వాక్యమును ధ్యానించుటకై వేచియున్నాం. ఈనాడు మొదటి పట్టణంలో సీరా గ్రంథము 35వ అధ్యాయము వచనములు 12 నుండి 14 వరకు మరియు 16 నుండి 18 వరకు మనకు మొదటి పట్టణంగా ఇవ్వబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ మొదటి పట్టణంలో సీరా గ్రంథం అనేవారు యేసుక్రీస్తు జన్మించుటకు 200 సంవత్సరాల ముందు గ్రీకులు వారు తమ జ్ఞానమును గొప్పగా చెప్పుకున్న కడియల్లో యూదులు అందరూ మనం పెద్దగా మారాలంటే డబ్బు ఉండాలి, ఆస్తి అంతస్తు అధికారం ఉండాలి అని వారి ఆత్మ అలమాడిన వేళల్లో దేవుని బిడ్డైన సీరాక్ గ్రంథము మనకివ్వబడింది. సీరాకి గ్రంథంలో ఏం రాస్తున్నారంటే, మన దేవుడు ఎవరు అనే జ్ఞానమును మొదటిగా తన ప్రజలకు తెలియచేస్తున్నారు. నూతన నిబంధనలో యేస్సామి అన్నాడు, యోహాను 17:3లో, నీ ప్రభు ఎవరని తెలుసుకో, అదే రక్షణమును నీకు ప్రసాదించును. సీరాక్ అదే సత్యమును, మన ప్రభు ఎవరు, ఒక్కొక్కరిని ఆయన ఎలా చూస్తున్నారు, ఎలా మన శ్రమలలో మన జీవితంలో దేవుడు పాల్గొంటున్నారు అనే రహస్యమును ఆయన తెలియచేస్తున్నారు. మొదటిగా ఆయన చేసేది ఏమనగా, దేవుడు ఒక న్యాయాధిపతి. ఎవ్వరు నీకు ఏది చేసి తప్పించుకుంటారని తలంచకు. నీవు దేవునికి నిన్ను సమర్పించి జీవిస్తున్నప్పుడు నీ పక్షమున నిలబడి నీ పక్షమున పోరాడి నిన్ను రక్షించే దేవుడు ఒకరు ఉన్నారని మర్చిపోకు. ఆయన పక్షపాతం చూపించువాడు కాదు. ఇది మొదటి సత్యం ఆయన తెలియచేస్తున్నాడు. దేవుడు న్యాయాధిపతి. పోయిన వారం విన్నాము, ఒక స్త్రీ ఒక న్యాయాధిపతి దగ్గర మళ్ళీ అడిగినప్పుడు ఆయనకు దైవ భయం లేకపోయినను పరిశుద్ధాత్మ ఎలా ఆయనలో పనిచేసి ఆయన ఆమెకు నీతి న్యాయం చేకూర్చిందని. అవును, ఎక్కడల్లా నీతి న్యాయం ప్రకారం దేవుని వెదక్కుతున్నారో అక్కడల్లా దేవుడే పరిశుద్ధాత్మ వారితో నిలబడతారు. రెండవది, సీరాకి ఏం చెప్తున్నాడంటే, దేవుడు పేదవారిని వదలరు. వీడు పేదవాడు కదా, వీడికి ఏం తెలుసు, వీడు ఏం చేయగలుగుతాడు, ఒక పేదవాడిని 2 చెప్పలకు కొనగలుగుతాము అని కొందరు తలంచేవారని బైబిల్ చెప్తుంది. కానీ సత్యం అది కాదు. నువ్వు పెద్దవాడో ధనవంతుడో, ప్రతి నరుడు దేవుని వెదక్కుతున్నప్పుడు పక్షులను పోషించి కాపాడుతున్న దేవుడు ఆయన్ని వెదకే ప్రతి బిడ్డను పోషించి కాపాడుతాడు. దేశంలో అన్నం లేనప్పుడు కూడా తను నమ్మిన ఎలియాను దేవుడు కాపాడలేదా? నదిలో ఉన్న నీళ్లు ఎండిపోయినప్పుడు ఒక వెధవరాలు ద్వారా పోషించలేదా? అవును. పేద బిడ్డల్ని అడుగువారు ఎవరు లేరని తలంచుకు, వారి వెనుక దేవుడు ఉన్నారని సిరాక్ మనకు తెలియచేస్తున్నారు. నెక్స్ట్ ఆయన చేసేది ఏమనగా, చెప్పేది, దేవుడు పాపులను ఆయన వారు ప్రార్థిస్తున్నప్పుడు వారిని వదలరు. ఇది కొద్దిగా విచిత్రంగా ఉంది. పాపులు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వారిని వదలరు. లూకాసు విశేషం 19:10లో అన్నాడు, దారి తప్పిపోయిన వారిని వెదక్కి వారికి జీవం ఇవ్వటానికి నేను వచ్చి ఉన్నానని పలికిన అదే దేవుడు నూతన నిబంధనలో ఇక్కడ సీరాకుకు తెలియచేసింది ఏమనగా, తప్పు పడిపోయినను వారు దేవుని వెదక్కుతున్నప్పుడు వారి ప్రార్థనను తప్పకుండా దేవుడు వింటాడు. మరి నెక్స్ట్ ఆయన చెప్పేది ఆర్ఫన్స్ అండ్ విడోస్.
అనాథ పిల్లలు, విధవరాలు, మాకెవరు లేరే, మమ్ము పోషించువారు ఎవరు లేరే. ఈ 2 గ్రూప్‌లో ఉన్నవారికి భవిష్యత్తు లేదు. ఎందుకని అనాథులు అన్నప్పుడు వారిని చదివించి, పెద్దగా చేసి, వారిని కూర్చి ఆలోచించువారు, వారి భవిష్యత్తును గూర్చి ఆలోచించువారు ఎవరు లేరు. అట్లనే విధవరాలు కూడా భర్త చనిపోయాడంటే, జీవిత కంపానియన్ వెళ్ళిపోయారంటే ఇంకా ఒంటరితనమే. పిల్లలు పెద్దగా అవుతారు, వెళ్ళిపోతారు. కానీ ప్రభుని నమ్మిన వారిని దేవుడు తన అతి ఉన్నతమైన మార్గంలో ఆ అనాథులను, ఆ విధవరాలను ఆయన కాపాడుతాడు, విధవలను. మరియు ఆయన చెప్తున్నాడు, నీతిమంతుని ప్రార్థన కూర్చి మాట్లాడటకు మునుపు ఆయన్ను సేవించు వారిని, దేవునికి సేవ చేయవారు కొందరు ఉన్నారు. రేయింపవలు ప్రభుని కూర్చియే ఆలోచించి ప్రభు కోసం తమ జీవితాన్ని సమర్పించువారు. వారి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా ఆ ప్రార్థన ఆలకిస్తారు, సిరాక్ తెలియచేస్తున్నారు. దేవునికి సేవ చేయువారు ప్రార్థించినా వారు ప్రార్థన ఆకాశంలోని ఆ క్లౌడ్స్ని, ఆ మేఘాలను అది తాకునమాట. ఎంత గొప్ప దేవుడు అంటే, మన ప్రార్థన దేవుని సేవించు వారిని ప్రార్థన అంత పెద్దగా పైకి లేపపడను, పరలోకం వరకు వచ్చును అని పలుకుతున్నాడు. ఇంకొకటి ఆయన ఏం చెప్తున్నాడు, దేవునికి భయము భక్తితో నీతిమంతులుగా జీవించిన వారి జీవితం, వారి ప్రార్థన దేవునికి సేవ చేయువారు ప్రార్థన కంటే గొప్పగా ఉంటుందన్నమాట. అది ఎట్లా? దేవునికి సేవ చేయువారి ప్రార్థన ఆ మేఘాల దగ్గరికి వెళ్ళిపోతుందంటున్నాడు. కానీ దేవునికి భయపడి ఏది కరెక్ట్, దేవుని దృష్టిలో ఏది మంచిది అని తలంది జీవించిన వారిని దేవుడు కరుణించి కాపాడుతారు. వారి ప్రార్థన ఆ మేఘాలను కూడా తూసుకొని పోయి అది పరలోక సన్నిధి చేరకుండా తిరిగి రాదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, డబ్బుతోనూ ఆస్తి అంతస్తుతోనూ ఆ గ్రీకుల్లాగా మీరు ఉండకండి. మన దేవుడు మీరు ఏ స్థితిలో ఉన్నను, లోకం ద్వారా మీరు నిరాశలో త్రోసివేయబడిన, మిమ్మలను లోకం పేదవాళ్ళుగా మార్చిన, లేక ఏదో కొన్ని కారణాల వలన మీరు అనాథులుగా, విధవరాలుగా మారిపోయినా భయపడకండి. దేవునికి సేవ చేసుకుంటూ, దేవునికి భయపడి ఏది కరెక్టో చేయండి. తగిన టైంలో దేవుడు నడిపిస్తాడు. ఎందుకంటే అటువంటి వారిని ప్రార్థన మేఘం వరకు చేరుతుంది, ఏ మేఘాన్ని కూడా చీల్చి వదులుకొని పరలోకం చేరుతుంది అనే రహస్యమును దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఏ స్థితిలో కూడా దేవుని నమ్మిన వారిని దేవుడు చేయి విడువరని ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. ఈనాడు 2వ పట్టణం చూశామంటే, 2వ తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయం 6 నుండి 8 వరకు, మరియు 16 నుండి 18 వరకు. ఇక్కడ పౌలు దేవుని సేవించువారు, సిరాక్ అన్నాడు కదా, దేవుని సేవించువారిని ప్రార్థన ఆ మేఘం వరకు వెళుతుందని, దేవుని సేవించిన ఆ వ్యక్తి జీవితం ఎలా ఉండింది, దేవుడు ఎలా ఆయన్ని కాపాడారు అని తన అనుభవాన్ని పౌలు సొంతంగా చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? అయ్యా, దేవుని వెంబడించే వారి జీవితం అనేది ఒక రేస్, ఒక పందయంలాగా. మనం ఒక బహుమానమును పొందుటకు ఎలా ఉరుకుతున్నామో అట్లనే ఈ లోకము దాని వ్యామోహము కత్తించిపోవును. కానీ దేవుని సేవించువారు, దేవుని ప్రేమించు వారికి తప్పకుండా దేవుడు తన కార్యాలు నెరవేరుస్తారు. కనుక
ఎప్పుడు నమ్మకముతో, విశ్వాసముతో మనం ముందుకు సాగిపోవాలి. పౌలు చెప్తున్నాడు, నా జీవితంలో అన్ని రకమైన శోధనలు, ఆటంకాలు, వేదనలు, కొరతలు, నింద, అవమానం. కానీ ఇవి అన్నిటి మధ్యలో ఒక్కటిని మాత్రం నేను పట్టుకున్నాను. ఆ ఒక్కటి మాత్రమే నేను ఎల్లప్పుడూ జీవింపచేయను. అవును, యేసు మరియా లూకా 10వ అధ్యాయంలో అన్నారు, కావలసినది ఒక్కటే. నువ్వు దాన్ని పట్టుకున్నా అది ఎవ్వరు నీ నుండి తీసివేయలేరు. పౌలు చెప్తున్నాడు ఒక్కటి, ఏమనగా నేను విశ్వాసమును పట్టుకున్నాను. ఏది జరిగినా విశ్వాసంను కోల్పోలేదు. నా జీవితం ఒక పోరాటం, పోరాడాను. మనుషులతో పోరాడాను, అవిశ్వాసంతో పోరాడాను, సాతానుతో పోరాడాను, కొరతలతో పోరాడాను. నన్ను చెరసాల్లో ఉంచారు, అజ్ఞానులతో, విరోధులతో. కానీ విశ్వాసం పట్టుకున్నప్పుడు ఆ దేవుడే నన్ను చూసుకున్నారు. మనిషికి చాలా అవసరమైనది విశ్వాసం. పోరాడి దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప బహుమానం పొందే తీరాలి. అందుకే దర్శన గ్రంథం 2:10లో, నీవు ఈ లోకములో అనుభవించే కష్టాలు 10 రోజులకే, చివరి వరకు ప్రామాణికంగా ఉండు, నీకు దేవుడు జీవ కిరీటం ఉంచి ఉన్నారని యోహానునకు దేవుడు తెలియచేశారు. అదే సత్యమును పౌలు ఇక్కడ మనకి నేర్పిస్తున్నాడు. జీవితం ఆగిపోవటకు కాదు. సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, కానీ మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. దేవుడు ఉన్నారు, ఆయన చూసుకుంటారు అని విశ్వాసముతో ముందుకు సాగిపోవటమే క్రైస్తవ జీవితం. ఇంకా దానిని క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మొదటిగా, నేను కష్టంలో ఉన్నప్పుడు, నన్ను పట్టుకొని కోర్టులో వారు పెట్టినప్పుడు నా పక్షమున పోరాడేవారు ఎవరు లేరు. అందరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ పౌలుకు ఒక గొప్ప అనుభవం. చాలామంది ఉన్నారు, మార్కు ఉన్నారు, అప్పొలో ఉన్నారు, శీలాస్ ఉన్నాడు, రకరకమైన ప్రజలు సహాయం చేయవచ్చారు. కానీ ఈయన కోర్టుకు పోవాలి, జడ్జి ముందు నిలబడాలి, ఒక ఖైదీగా మారిపోయాడు. ఆ తరుణంలో ఎవ్వరు లేరు. ఇది క్రైస్తవ బిడ్డలందరికీ ఏదో ఒక టైంలో జరుగుతుంది. కానీ నాకు విరోధముగా వారు నిలబడలేదని, దేవా వారిని గురించి వారిని దండించకండి, వదలండి. ఎంత గొప్ప మనిషి పౌలు చెప్తున్నాడు, నాకు ఎవరెవరో నేను నమ్మిన వారు నాతో నిలబడలేకపోయినను నేను భయపడలేదు. కనుక ఇక్కడ మొదటిగా ప్రభు మనకు చెప్పేది, ఎవరిని కూర్చి మనం బ్లేమ్ చేయకూడదు, ఎవరిని కూర్చి మనం తప్పు చూడకూడదు. వారు సహాయం చేశారా, ఓకే, చేయలేకపోయారా, ఇట్స్ ఓకే అని మనం ముందుకు సాగిపోవాలి. కానీ అయ్యో నేను వీళ్ళు నమ్మాను, వీడు నాకు ఇలా చేశారు, వాళ్ళు నాతో నిలబడవలసిన వారు వాళ్ళు నా వెనుక పొడిచారు. కొందరు చెప్తారు రాంగ్ వర్డ్. దేవుని బిడ్డల నోట నుండి ఆ మాట ఎప్పుడు రాకూడదు. నీవు నన్ను పొడిచావు, వెనుక పొడిచావు. ఎవరు ఏం చేస్తారు మనకి? దేవుడే మనతో ఉండాలి. మనం ఎవరి సపోర్ట్ మనకు అవసరం లేదు. వచ్చినా దేవునికి స్తోత్రం, లేకపోయినా దేవునికి స్తోత్రం. దానికి పేరు విశ్వాసపు జీవితం. రెండవది, విశ్వాసపు జీవితం అంటే ఆయన చెప్తున్నాడు, ఎవ్వరు లేకపోయినను దేవుడు నా పక్షమున నిలబడి ఆయన నాకు శక్తి ఇచ్చాడు. ఆ తరుణంలో ఒంటరిగా ఉన్న తరుణంలో, జరసాలలో ఒంటరిగా ఉన్నాను, కోర్టుకు ఒంటరిగా వెళ్తున్నాను, ఆ జడ్జి ముందు నిలబడుతున్నాను, అప్పుడల్లా దేవుడే నాకు శక్తి ఇచ్చాడు. లూకా 12:14లో ప్రభు చెప్పాడు కదా, నిన్ను ఎక్కడెక్కడికో తీసుకొని పోతారు, నువ్వు ఏం మాట్లాడాలని బాధపడకు. నువ్వు నమ్మిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు ఏం మాట్లాడాలో నీకు మాట ఇస్తాడు. అవును, అదే అనుభవం పౌలు పొందుకున్నాడు. ఎందరో నిలబడలేదు, కానీ దేవుడు నా పక్షం నిలబడ్డాడు, నాకు శక్తి ఇచ్చాడు. మూడవది, ఇక్కడ ఆయన చెప్పేది ఏమన్నా, దేవుని ప్రామాణికమును మనం పట్టుకొని మన జీవితంలో మనల్ని గాయపరిచే
దాన్ని మనం దాటి వెళ్ళుటకు నేర్చుకోవాలి విశ్వాసం అంటే. ఆ? మూడవది ఆయన ఏం చెప్తున్నాడు? దేవుడు నన్ను బలపరచి ఇలా నడిపించాడు. దాని వెనుక ఒక ప్రణాళిక ఉన్నది. ఏమిటి? ఇట్లైనా దేవుని సువార్త అన్యులకు ప్రకటింపబడాలని దేవుడు ఇట్లా చేశాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని కష్టం, వేదన, నింద, నేను ఒంటరిగా ఉన్నాను, నాతో ఎవరు లేరు, ఇటువంటి అనుభూతిలోనికి నడిపిస్తారు. దాని ద్వారా దేవుడు తన సంకల్పమును నెరవేరుస్తారు. భయంకరమైన సింగపు నోటి నుండి నా దేవుడు నన్ను కాపాడారని పౌలు తెలియచేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరవది ఆయన క్లియర్గా చెప్తున్నాడు, దేవుడు నన్ను ఇటువంటి అనుభవంలోనికి నడిపించాడు. ఎందుకంటే చివరిగా దేవుడు మహిమ పొందుకుంటాడు. చివరిగా విజయము దేవుని బిడ్డలకు ఉన్నది. కనుక దేవునికే మహిమ చెల్లించును అని తన అనుభవమును తెలియచేస్తున్నాడు. సీరాక్ ప్రవక్త ఎలా దేవుడు ప్రతి నరుని చూస్తున్నారని పలుకగా, పౌలు నేను నమ్మిన నా దేవుడు నా జీవితంలో ఎలా నిలబడ్డాడు, నా జీవితంలో కలిగిన ప్రతి గాయాలను ఎలా జయింపచేశాడు అని తన అనుభవంను తెలియచేస్తున్నాడు. ఈనాడు సువిశేషంలో లూకా 18వ అధ్యాయంలో ఇద్దరు మనుషులను గురించి ప్రభు మాట్లాడుతున్నారు. ఒక్కరు దేవునికి అనుకూలముగా మారారు, ఆశీర్వాదమును పొందుకున్నాడు. ఇంకొకరు దేవుని నుండి అనుగ్రహం పొందలేదు. కానీ విచిత్రం ఏమనగా ఇద్దరు గుడికి వచ్చేరారు, ఇద్దరు ప్రార్థించేవారే. అంటే అందరూ దేవుని దగ్గరికి వచ్చేవారు, అందరూ ప్రార్థించేవారు, అందరూ దేవుని అనుగ్రహం పొందుకుంటారు అని గ్యారంటీ లేదు అనే విషయం ఇక్కడ తెలియజేస్తున్నారు. మొదటిగా ఆ సుంగరి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆ పరిసయుడు సుంగరి ఇద్దరిని కూర్చి బైబిల్ పలుకుతుంది. ఈ పరిసయుడు ఏం చెప్తున్నాడు? మొదటిగా బైబిల్ చెప్తుంది, ఆయన ప్రార్థన ఎందుకు దేవుడు అంగీకారం చేయలేదు? ఆయన ఒంటరిగా నిలబడ్డాడు అని. స్టాండింగ్ బై హిమ్సెల్ఫ్ హి ప్రేయిడ్. తాను ఒంటరిగా నిలబడి ఆయన ప్రార్థించాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మనం ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మన కోసం పరమపిత ఉన్నారని గుర్తించుకొని పరలోకమందున మా తండ్రి అని ప్రభుని కలుపుకొని మనం ప్రార్థించాలి. కానీ ఇక్కడ ఈ మనిషి ఒంటరిగా ఉండిపోయాడు. అందుకే మత్తయి 18వ అధ్యాయం 19, 20లో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానన్నాడు. ఈ వ్యక్తి దేవుని అనుగ్రహం పొందలేదు. కారణం, దేవుని ఎలా ప్రార్థించాలి, ప్రభుని తండ్రి అని పిలిచి ఆ స్నేహమును, ఆ రిలేషన్షిప్ని బిల్డప్ చేసుకోవటమే ప్రార్థన ఆయనకు అర్థం కాలేదు. కనుక తాను ఒంటరిగా నిలబడి తనను గూర్చి మాట్లాడుకుంటూ తనను గూర్చి దేవునికి తెలియచేసి అది ప్రార్థన అని తలంచున్నాడు. కనుక ఆయన ప్రార్థన వినబడట్టలేదు. రెండవది, ఆయన పరులతో పోల్చి చూస్తున్నాడు. చూడండి, నేను వీరిలాగా లేదు, వారిలాగా లేదు, విభచారులాగా లేదు, లేక వెనుక కూర్చున్నాడే ఆ సుంగరిలాగా లేదు, మోసగాడులాగా అని తన్ను తాను హెచ్చించుకొని పరులను తగ్గించి ప్రార్థిస్తున్నాడు. పరులకు దేవుడిచ్చిన దీపాన్ని ఆపుట వలన నీ దీపం పెద్దగా వెలిగించునని ఎట్లా చెప్పగలవు? లేదండి. ఈ వ్యక్తిని ప్రార్థన దేవుడు వినలేదు. కానీ మరోవైపు సుంగరి ఏం చేశాడు? ఆయన ప్రభువా తలను కూడా పైకి ఎప్పలేక అందరం నుండి ఆ స్వరం వస్తుంది, దేవా. మనం ఏ స్థితిలో ఉండినను మనం దేవుని అబ్బా తండ్రి అని పిలువగలమని యేసు నేర్పించాడు. ఈ వ్యక్తి కూడా కన్నులను
చూడలేకపోయినను తండ్రి అని పిలచి, ప్రభూ అని పిలచి ముందుకు వస్తున్నాడు. రెండవది, నేనొక్క పాపి నాయన. తన పాపాన్ని ఒప్పుకొని తను తగ్గించుకుంటున్నాడు. మూడవది, నాపై కరుణించు. ఎవరైనా సరే, ఈనాడు మొదటి పట్టణంలో సీరాకు చెప్పాడు, పాపములో పడిపోయినను దేవుడు ఆయన్ని నిరాకరింపరు. ఎప్పుడు ఈ సుంగరిలాగా నాకొక్క తండ్రి దేవుడు ఉన్నారని గుర్తించుకోవటం మొదటిగా. రెండవది, మన పాపం కోసం పశ్చాత్తాపపడి మన పాపాల్ని మన్నించి మనల్ని నీతిమంతులుగా దేవుడు మారుస్తాడని విశ్వసించటం. మూడవది, తన్ను తాను తగ్గించుకొని దేవునికి సమర్పించటం. అటువంటి వాడిని ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఈరోజు నీ ప్రార్థన వినబడాలా? నీకొక్క తండ్రి, దేవుడే తండ్రిగా ఉన్నాడు. ఆయనతో ఉన్న ఆ సంబంధాన్ని, రిలేషన్షిప్ని బిల్డప్ చేయి. రెండవది, నీకు దేవునికి మధ్యలో ఉన్న గోడగా ఉన్న పాపము, శోధన తీసివేయి. మూడవది, తండ్రి నన్ను మన్నించని సమర్పించు. పరిసయ్యుడిలాగా దేవుని ఆలయమునకు చేరినను మనస్సులో వాళ్ళ గురించి వీళ్ళను కూర్చి చేదు అనుభవాలు, చెడు తలంపులతో ఉండిన దేవునికి నీవు అంగీకారం కావు. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థిస్తాం. ఈనాడు మొదటి పట్టణం సీరాక్ ద్వారా నువ్వు ఎంత గొప్ప దేవుడు. నిన్ను వెదకే ప్రతి ఒక్కరిని నువ్వు ఎలా చూస్తావు. నీకు సేవ చేయువాణ్ణి ప్రార్థన, నీతిమంతుల్ని ప్రార్థన, ఆకాశంలోని ఆ మేఘాలను కూడా తూసుకొని వెళ్ళి నీ చెంద చేరునన్నావు. థ్యాంక్ యూ లార్డ్. పౌలు జీవితంలో నువ్వు ఎలా ఆయనకు తోడుగా ఉండి ఆయనకు బలపరిచి నడిపించావు. విశ్వాసము పట్టుకొని ఆయన విజయమును సాధించాడు, జీవ క్రీటమును పొందుకున్నాడు. అయా, ఈరోజు సుంగరి పాపి అయినను ఆయన నీ దగ్గరికి వచ్చి తన రిలేషన్షిప్ను బిల్డప్ చేసుకున్నాడు. రెండవది, తన పాపంను ఒప్పుకొని క్షమాపణ పొందుకున్నాడు. మూడవది, నాపై కరుణించు, నీవు నాకు కావాలని ఆయన అడిగి దీవెనలను పొందుకున్నాడు. ప్రభువా, మేము కూడా మిమ్మలను తెలుసుకొని మీతో సహవాసం చేసి నీవు మాకని ఉంచిన జీవ క్రీటమును పొందినట్లు అనుగ్రహించండి. యేసు పరిశుద్ధ నామమున ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. సంగమం ప్లస్ టీవీని ఇంకా అభివృద్ధి చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.